తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 193 మండలాల్లోని 3911 సర్పంచ్, 29917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ స్థానాలకు 12782 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 71071 మంది బరిలో నిలిచారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. వరంగల్ నుంచి మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, పోలింగ్ ఏ విధంగా సాగుతోంది? స్వాతి, మొదటి దశ పోలింగ్ విజయవంతం చేసినటువంటి అధికార యంత్రాంగం రెండో దశ పోలింగ్ ను కూడా విజయవంతం చేయడం కోసం పూర్తి ఏర్పాట్లు చేస్తారు. పల్లెపోరు చాలా ఉత్సాహవంతంగా జరుగుతుంది. మొదటి దశలో చాలా మంది ఓటు వేయడం కోసం వచ్చారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ముసలి వాళ్ళైనా వృద్ధులైనా యువత ఓటు వేయడం కోసం ఉత్సాహం చూపించారు. అదే ఉత్సాహం రెండో దశలోనూ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి 27 మండలాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా 564 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 57 ఏకగ్రీవం కాక మిగిలినటువంటి 507 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియకు కావాల్సినటువంటి ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకే ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ మధ్యాహ్నం వరకే ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వృద్ధులు అలాగే ముసలి వాళ్లతో పాటుగా యువత కూడా ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొనడం కోసం వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, వాళ్ళు వీల్ చైర్ లో నడవలేని సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు వేయడం కోసం వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కట్టెలు పట్టుకొని వాళ్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించాలి, గ్రామాభివృద్ధి జరగాలంటే పాలన చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 1686 మంది భౌతవ్యం ఈరోజు తేలబోతుంది. అలాగే 4937 వార్డులకు గాను 917 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత మిగిలినటువంటి 4120 వార్డులకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. హన్మకొండ జిల్లాలో 5 మండలాల్లో, వరంగల్ జిల్లాలో 4 మండలాల్లో, ములుగు జిల్లాలో 3 మండలాల్లో, భూపాల్పల్లి జిల్లాలో 4 మండలాల్లో, జనగామ జిల్లాలో 4 మండలాల్లో, మహబూబాబాద్ జిల్లాలో 7 మండలాల్లో, మొత్తం 27 మండలాల్లో పోలింగ్ జరిగేలాగా ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్లో ప్రత్యేక చర్య తీసుకున్నారు. ప్రస్తుతం మనం గీసుకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి గ్రీనరీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ ను మనం ఒకసారి చూస్తున్నాం. పోలింగ్ లో ఉత్సాహం చూపించాలని, వాళ్ళకు గ్రీనరీపై అవగాహన కల్పించాలి, పోలింగ్ వచ్చే వాళ్ళందరూ ఉత్సాహంగా రావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి గ్రీనరీకి సంబంధించినటువంటి మోడల్ పోలింగ్ బూత్ ఈసారి ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశాలు జారీ చేసింది. గతంలో పోలింగ్ శాతం తగ్గిపోవడానికి గల కారణాలను గుర్తించినటువంటి వాళ్ళలో చైతన్యం కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ నేపథ్యంలో గ్రీనరీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏర్పాటు చేసిన నేపథ్యం చూస్తుంది. పోలింగ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో వాళ్ళందరూ ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొనాలనే ఉద్దేశంతో వస్తున్నారు. వచ్చే వాళ్ళకి స్వాగత తోరణాలలో పలుకున్నట్టుగా పచ్చని తోరణాలతో పాటు భూ దండలతో స్వాగతం పలుకుతున్నటువంటి నేపథ్యం, ముగ్గులతో స్వాగతం పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఆలోచన ఎలా ప్రతిఫలిస్తుంది, ఉత్సాహం ఎలా కనిపిస్తుంది అనేది జిల్లా కలెక్టర్ సత్యశారద, వరంగల్ జిల్లా కలెక్టర్ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, అంటే గ్రీనరీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు బాగున్నాయి. మొదటి దశ మీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ తో సెకండ్ ఫేజ్ లో ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు? కౌంటింగ్ త్వరగా పూర్తి అయ్యేలాగా ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారు? మనకి ఫేజ్ 1లో మొన్న జరిగిన ఎలక్షన్లో మనకి గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేసుకునే దగ్గర మా అబ్జర్వేషన్లో పోలింగ్ పర్సంటేజ్ మిగతా సెంటర్ల కంటే 1-2% ఎక్కువనే ఉన్నది. సో ఆ మోటివేషన్ తోటి ఇక్కడ ఈ ఫేజ్లో కూడా 4 మండలాల్లో 2 చొప్పున చేశాము. మార్నింగ్ నుంచి కూడా ప్రతి ఒక్క పర్సన్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ పోలింగ్ స్టేషన్ చూడడానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసి మిగతా దగ్గర చేస్తున్నారు. సో దాట్ వే ఈ పోలింగ్ స్టేషన్స్ చాలా యూజ్ అయినాయి. అండ్ కౌంటింగ్ రిలేటెడ్గా ఇప్పుడు మనం మేజర్ పంచాయత్స్ని తొందరగా ఫినిష్ చేసేదానికి బిగ్గర్ టేబుల్స్ వేసుకున్నాము. అదొక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకున్నాము. వార్డ్స్ని సైమల్టేనియస్గా మనం కౌంటింగ్ చేస్తాము. కౌంటింగ్ అయిపోయిన తర్వాత సర్పంచ్ మన ఎలక్షన్కి రౌండ్స్ ఏమన్నా చేయొచ్చా అన్న ఉద్దేశంతో లార్జర్ టేబుల్స్ వేసుకున్నాము. సో దట్ యాజ్ పర్ ది నార్మ్సే మనం చేస్తాము, కానీ స్పీడ్గా చేసేదానికి ప్రత్యామ్నాయం మేజర్ పంచాయత్స్కి తీసుకున్నాం. ఇది త్వరగా అంటే గత ఎక్స్పీరియన్స్ గుర్తుపెట్టుకో దాన్ని తీసుకొని త్వరగా కంప్లీట్ చేయడం కోసం పెద్ద టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నాం. కౌంటింగ్ ప్రక్రియ నిబంధనలు ఎలా ఉన్నాయి దాని ప్రకారం చేసేలాగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పోలింగ్ కు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి.